భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి. మన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అన్నది ఎప్పుడు వచ్చినా కానీ దాన్ని ఒక ఓట్ల పండగగా వివరిస్తారు. ఎందుకు అంటే ఓటు వేయడం అనేది పౌరుడికి ఒక పండగ లాంటిది. ఎందుకు అంటే పౌరులు వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం వస్తే వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తారో అటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోగలిగిన అధికారాన్ని ఓటు వాళ్ళకి ఇస్తుంది. అయితే కాలక్రమేణా ఈ ఓట్ల పండుగని ఓటర్ల పండుగగా మార్చేశారు మనవాళ్ళు. ఓటర్ల పండుగ అంటే ఈ ప్రభుత్వం తయారు చేయడం కోసం అని వివిధ పార్టీలు ఓటర్లకు అనేక రకాల ప్రలోభాలు పెట్టి ఆ ఓటును వాళ్ళకు వేయించుకోవడం కోసం చేసే ప్రయత్నాల మూలంగా ఓటర్లు కూడా వాళ్ళ ఓట్లని వివిధ పార్టీలకి వివిధ ప్రలోభాల మూలంగా వేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రలోభాలు మూలంగా ఏంటంటే 5 సంవత్సరాల పాటు మనం ఎన్నుకుని జరుపుకోవాల్సిన పండుగని ఒక్కరోజు చేసుకునే ఓట్ల పండుగగా మార్చేసుకున్నాం. అంతే బాధ్యత. ఎంత బాధ్యతో అంతకంటే పెద్ద అధికారం. దీన్ని మనం ఎవరికి చేసుకోవాలి? మొట్టమొదటిది ఏంటంటే ఓటు మనకున్న హక్కును మనం వినియోగించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అయితే అంతకంటే ముఖ్యమైనది ఈ ఓటుని ఎవరికి వేయాలి, అది ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దీనికి ఉదాహరణగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటంటే ఒకసారి ఒక దొంగవాడు ఒక ఇంట్లో దొంగతనం చేయడం కోసమని ఏ ఇల్లు అనుకూలంగా ఉందా అని వెతుకుతున్నాడు. అయితే అతనికి ఒక ఇంటిని ఐడెంటిఫై చేసుకున్నాడు. ఆ ఇంట్లోకి దొంగతనం కోసం వెళ్దాం అనుకుంటుండగా ఇంటి ముందు అతనికి కుక్క కనపడింది. అయితే ఒక నిమిషం ఆగాడు, ఆ కుక్కను చూస్తున్నాడు. ఆ కుక్క కూడా దొంగవాడిని చూస్తుంది. 2 నిమిషాలు చూశాడు, కుక్క మరగడం లేదు. అయితే ఈ దొంగవాడికి ధైర్యం వచ్చింది, కుక్క మరగడం లేదు, దీన్ని మనం మచ్చిక చేసుకోవాలి అని చెప్పి ఆ కుక్కలో బిస్కెట్ వేసాడు. బిస్కెట్ వేసిన మరుక్షణం నుంచి కుక్క గట్టిగా అరవడం మొదలుపెట్టింది. వీడు కుక్క అరవడం మొదలుపెట్టి ఇదేంటి బిస్కెట్ వేసిన తర్వాత తెలుస్తుంది ఏమిటి అని చెప్పి నిల్చుంటే ఈ కుక్క అరుపుకొని యజమాని లోపల నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎదురుకున్న మనిషిని చూసి అడిగాడు, ఏమైంది ఇక్కడ ఎదుగున్నాడు అడిగితే ఆయన చెప్పాడు, ఏమండి ఇట్లా మీ కుక్కను చూస్తున్నాను, 2 నిమిషాలు చూసాను, అదేం మాట్లాడలేదు, సరే ఒక బిస్కెట్ వేసాను అంటే ఇంటి ఓనర్ అన్నాడండి, మీరు అక్కడ నిల్చున్నంతసేపు ఆ కుక్కకు తెలియదండి, మీరు మా ఇంటికి వచ్చిన అతిథో లేకపోతే దొంగవాడు, మీరు ఉచితంగా బిస్కెట్ ఎప్పుడైతే వేశారో దానికి ఖచ్చితంగా తెలిసింది మీరు దొంగ అని చెప్పి ఆయన అన్నారండి. అంటే ఉచితాలు అనేవి ఏంటి అనేది ఒక కుక్క రూపంలో కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఏ పార్టీలు అయితే మనకు ఉచితాలని ఆశగా చూపించి ఓట్లు కావాలని అడుగుతారో మనం మొట్టమొదటిసారిగా గ్రహించాల్సింది ఏమిటంటే అది దొంగ పార్టీ. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా మొట్టమొదటిగా మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏమిటి అంటే మన ఓట్లు అటువంటి పార్టీలకు వేయకూడదు. ఎవరి చేతుల్లో అయితే మన దేశం సుస్థిరంగా ఉంటుందో, దేశం సురక్షితంగా ఉంటుందో, అభివృద్ధి పదంలో నడుస్తుందో, ప్రపంచంలో మనకు ఒక గుర్తింపును తీసుకొస్తుందో, మనకు అన్ని చోట్ల ఇండస్ట్రియల్గా ఉద్యోగాలు ఎన్ని రకాలుగా మనకు అభివృద్ధి చూపిస్తుందో అటువంటి పార్టీని మనం చూపించుకోవాలి. మనం అటువంటి పార్టీని మనం మన ప్రభుత్వం తయారు చేయడం కోసం మనం ఎన్నుకోవాలి. అయితే ఈ ఒక్క ఓటు మనకి ఏమి తేడా పడుతుంది అని మనం ఎలా ఆలోచిస్తే దానివల్ల జరిగే ఇంపాక్ట్ ఎంత పెద్దగా ఉంటుందంటే ఇవాళ యాక్చువల్గా బయలుదేరి ఇక్కడికి వచ్చే ముందే టీవీలో ఒక న్యూస్ చూసామండి. ఏంటంటే 1970వ సంవత్సరం నుంచి 2015వ సంవత్సరం వరకు భారతదేశంలో డెమోగ్రఫిక్ చేంజెస్ మన పాపులేషన్ ఏ రకంగా మారింది అనే దాని మీద ప్రధానమంత్రి గారి యొక్క ఆర్థిక సలహా మండలి వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారట. దానిలో అస్టానిషింగ్ రిజల్ట్స్ ఏమిటి అంటే ముస్లిం పాపులేషన్ భారతదేశంలో ఈ కాలంలో 43% పెరిగింది. ఈ 1970 నుంచి 2015 వరకు. కానీ మన మిగతా మైనారిటీస్ అన్నీ కూడా కనీసం 5% నుంచి 3% వరకు అన్ని క్రిస్టియన్స్ కానివ్వండి, జైన్స్ కానివ్వండి, సిక్కులు కానివ్వండి, అన్ని మైనారిటీస్ కూడా పాపులేషన్ పెరిగాయి. కానీ మన హిందువుల పాపులేషన్ మాత్రం 8.3% తగ్గింది. ఇప్పుడు ఇంతవరకు జరిగిందంతా ఒక ఎత్తు, ఇక ముందు జరగబోయేది ఒక ఎత్తు. మన దేశం మన సురక్షితంగా మన వాళ్ళ చేతుల్లో ఉండాలి, మన హిందూ ధర్మం సనాతన ధర్మం రక్షించబడాలి అంటే మనందరం కనీసం తెలుసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఐఎమ్ డామ్ ష్యూర్ మనం నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుందండి.
ఎందుకంటే వారి పథకాలు కానివ్వండి, వారి విధి విధానాలు కానివ్వండి, అభివృద్ధి పదం కానివ్వండి, అందరి ప్రతి ఒక్కరి మీద అది ఇంపాక్ట్ చూపించింది మన జీవితాల్లో. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత ఏమిటి అంటే మనం చేసే పని కాకుండా మన చుట్టుపక్కలందరికీ కూడా కనీసం 10 మందికి వెళ్ళి ఈ ఉచితాల మీద అపోహలకు పోకుండా, ఉచితాలకు ప్రలోభాలకు పోకుండా మన ఓటుని, విలువైన ఓటుని, మన హక్కుని, మన అధికారాన్ని సరైన పార్టీకి వేసి అందరం గెలిపించాలి అని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.